ఏపీలోని ఏడాదిన్నర కూటమి పాలనపై చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారో అనే సర్వే రిపోర్ట్ని ఇప్పుడు నేను మీకు అందిస్తున్నాను. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం హాట్ రాజకీయాలకు పెట్టింది పేరు. ఇక్కడ హై వోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి. గత ఎన్నికల్లో హోరాహోరీగా జరిగిన పోరులో టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై 43,852 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత చంద్రగిరి సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుకు సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి చంద్రగిరి నియోజకవర్గ ప్రజల అభిప్రాయం ఏంటి? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై చంద్రగిరి నియోజకవర్గం ప్రజల మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు పులవర్తి నాని ఇచ్చిన హామీలు ఏంటో చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో పులవర్తి నాని ఇచ్చిన హామీలు. సూపర్ 6 హామీలన్నీ పూర్తిగా అమలు చేస్తామని చెప్పారు. గ్రామాన ప్రతి మారుమూలకు రోడ్లను విస్తరిస్తామని చెప్పారు. తాగునీటి వసతి సౌకర్యాలు పూర్తి స్థాయిలో నియోజకవర్గం అంతటా కల్పిస్తామని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామంటూ హామీ ఇచ్చారు. అలాగే ఆలయాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో కంకణబద్దునై ఉంటానని చెప్పారు. తలకొనలో టూరిజం అభివృద్ధికి పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరి ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవిగో ఆ సమస్యలు ఇవే. తిరుపతి రూరల్ మండలంలో 4 బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. తిరుచానూరు, అప్పలాయగుంట, వేదాంతపురం, తనపల్లి ఈ 4 బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. ఈ బ్రిడ్జిల నిర్మాణానికి 80 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. ఈ బ్రిడ్జిలు దెబ్బతినడం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పారిశుద్ధ్యం కోసం కొత్త డ్రైనేజీలు కావాలి అని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. దామల చెరువు బైపాస్ నిర్మించాలి అని చెప్తున్నారు జనం. తలకోన తాగునీటి ప్రాజెక్టును నిర్మించాలి అని జనం కోరుతూ ఉన్నారు. ఇక ఎమ్మెల్యే పనితీరు గురించి జనం ఏమనుకుంటున్నారు? ఆయనకున్న పాజిటివ్ అంశాలేంటి, నెగిటివ్ అంశాలేంటో చూద్దాం. ముందుగా పాజిటివ్ అంశాల గురించి చూద్దాం. తిరుపతి క్యాంప్ ఆఫీస్లో ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ను నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే పొలాల్లో ఏనుగుల సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తూ ఉన్నారు పులవర్తి నాని. ఇక తలకోన ఆలయ అభివృద్ధికి 18 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. అలాగే కరెంటు సమస్య ఉన్న చోట సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడం, చంద్రగిరిలో గోవిందధామం ఏర్పాటు చేయడం, 25 గ్రామాలకు పూర్తి స్థాయి సోలార్ పవర్ను ఏర్పాటు చేయడం, ఇవన్నీ నియోజకవర్గంలో చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పులవర్తి నానికి సానుకూలంగా అనుకూలంగా ఉన్న అంశాలు. ఇక నెగిటివ్ అంశాలు ఏంటో చూద్దాం. ఇవే నెగిటివ్ అంశాలు. కోటరీ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని జనం అనుకుంటూ ఉన్నారు. ఎమ్మెల్యే చుట్టూ ఒక కోటరీ ఉంది, ఆ కోటరీ ప్రతి విషయంలోనూ కలగజేసుకుంటూ ఉందని అంటున్నారు. వైసీపీ నుంచి చేరిన వారికే చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు అని జనం అంటున్నారు. అలాగే పిఎస్లలో పూర్తి స్థాయి సిబ్బంది లేకపోవడం ఒక ప్రధాన సమస్య. ఇక మఠం భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోవడం లేదు అనే టాక్ జనం నుంచి వినిపిస్తోంది. తుడ అక్రమాలపై విచారణ నత్తనడకన సాగుతోంది అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఎమ్మెల్యే పనితీరుకు చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్కులు ఏంటో ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అని 2.6% మంది జనం అంటూ ఉంటే, బాగుంది అని 42.1% మంది అంటున్నారు. పర్వాలేదు అని 39.5% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 10.5% మంది జనం అంటూ ఉంటే, అస్సలు బాగాలేదు అని 5.3% మంది జనం అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు ఏం చెప్తున్నారో చూడండి. చాలా బాగుంది అని 7.8% మంది అంటున్నారు. బాగుంది అని 34.2% మంది అంటూ ఉంటే, పర్వాలేదు అని 42.1% మంది అంటున్నారు. బాగా లేదు అని 14.3% మంది అంటూ ఉంటే, అస్సలు బాగా లేదు అని 1.6% మంది జనం చెప్తున్నారు. ఇక ప్రభుత్వ పనితీరు గురించి చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారంటే, చాలా బాగుంది అని 2.6% మంది చెప్తున్నారు. బాగుంది అని 21.1% మంది అంటున్నారు. పర్వాలేదు అని 55.3% మంది జనం చెప్తుంటే, బాగా లేదు అంటున్న వారి సంఖ్య 15.8గా ఉంది. అస్సలు బాగా లేదు అని 5.2% మంది చెబుతున్నారు. ఇక వైఎస్ జగన్ పనితీరు ఎలా ఉంది అని అడిగితే, చాలా బాగుందని 10.5% మంది జనం అంటున్నారు. బాగుంది అని 26.3% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 39.5% మంది జనం అంటూ ఉంటే, బాగా లేదు అని
21.1% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 2.61% మంది జనం చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుంది అని 2.6% మంది చెప్పారు. బాగుంది అని 5.3% మంది అన్నారు. పర్వాలేదు అని 52.6% మంది అంటున్నారు. బాగా లేదు అని 31.6% మంది చెప్తూ ఉంటే అస్సలు బాగా లేదు అని 7.9% మంది జనం అంటున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరు గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారో చూడండి. చాలా బాగుంది అని 2.6% మంది అంటుంటే బాగుంది అని ఇంకో 2.6% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 68.4%గా ఉంది. బాగా లేదు అని 21.1% మంది జనం అంటూ ఉంటే అస్సలు బాగాలేదు అని 5.3% మంది జనం అంటూ ఉన్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయి అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 21.1% మంది అంటూ ఉంటే పూర్తి కావు అని ఇంకో 21.1% మంది జనం అభిప్రాయపడుతున్నారు. కావచ్చు అనుకుంటున్న వారి సంఖ్య 23.7%గా ఉంది. తెలియదు అని చెబుతున్న వారు 34.1% మంది ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతుంది అని 13.2% మంది చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతుంటే కాదు అని 26.3% మంది అనుకుంటున్నారు. కావచ్చు అని 21% మంది అభిప్రాయపడుతున్నారు. తెలియదు అని చెబుతున్న వారి సంఖ్య 39.5%గా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి అని అడిగితే పెరిగాయి అని 10.5% మంది జనం చెప్తున్నారు. పెరగలేదు అని 52.6% మంది జనం అంటున్నారు. పెరిగి ఉండొచ్చు అని 31.6% మంది జనం అభిప్రాయపడుతుంటే తెలియదు అని 5.3% మంది జనం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని 21.1% మంది జనం అనుకుంటుంటే రాదు అని 28.9% మంది జనం అభిప్రాయపడుతున్నారు. రావచ్చు అని చెబుతున్న వారి సంఖ్య 42.1%గా ఉంది. తెలియదు అని 7.9% మంది జనం అంటున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగితే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా బాగుంటారు అని 7.9% మంది అంటూ ఉంటే నారా లోకేష్ ముఖ్యమంత్రిగా బాగుంటారు అని 13.2% మంది చెబుతూ ఉన్నారు. తెలియదు అని చెబుతున్న వారి సంఖ్య 7.9%గా కనిపిస్తోంది. ఇవి చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ చేసిన సర్వే రిపోర్ట్.